ఎన్ని జాబ్ పోర్టల్స్‌లో మా రెజ్యూమే అప్‌లోడ్ చేసినా సరే, మా రెజ్యూమేని ఎవరు చూడడం లేదు. లేకపోతే మేము ఎన్ని జాబ్స్‌కి అప్లై చేసినా సరే, అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్‌తో పోలిస్తే మా రెజ్యూమ్ అనేది ఫిల్టర్ ఔట్ అయిపోతుంది. మాకైతే ఏ హెచ్‌ఆర్ కూడా కాల్ చేయడం లేదని చెప్పి చాలామందైతే మెయిల్ చేశారనమాట. సో, ఎందువల్ల ఇలా అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే ప్రాసెస్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మనం ఒక కంపెనీకి లేకపోతే ఒక జాబ్‌కి అప్లై చేసామంటే 3 ఫేజెస్‌లో జరుగుతుంది ఏదైనా సరే ఒక రిక్రూట్‌మెంట్ అనేది. ఫస్ట్ థింగ్ ఏమంటే కంపెనీ స్పెసిఫిక్‌గా వాళ్ళకి కొన్ని ఏటీఎస్ టూల్స్ ఉంటాయి. ఈ ఏటీఎస్ టూల్స్ ఏం చేస్తాయంటే రెజ్యూమేలో ఉన్న కీవర్డ్స్ ఆ పర్టిక్యులర్ జాబ్ పోస్టింగ్‌కి మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెప్పి ఫస్ట్ మ్యాచ్ చేసి చూస్తాయన్నమాట. సపోజ్ ఈ ఫిల్టరేషన్‌లో గనుక మన రెజ్యూమేలో వాళ్ళు అనుకున్నటువంటి స్కిల్స్ కానీ, లేకపోతే రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ కానీ లేకపోతే అక్కడే ఫస్ట్ లెవెల్‌లోనే మనమైతే ఫిల్టర్ ఔట్ అయిపోతామన్నమాట. ఓకే. ఇది కాదు. మన రెజ్యూమే ఈ యొక్క ఏటీఎస్ టూల్ అయితే పాస్ అయింది. నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది. నెక్స్ట్ లెవెల్‌లో హెచ్ఆర్స్ ఏం చేస్తారంటే ప్రతి రెజ్యూమేని ఆల్‌మోస్ట్ ఒక 15-30 సెకండ్స్ అయితే చూస్తారన్నమాట వాళ్ళు. చూసి వాళ్ళు గనుక రెజ్యూమేతో గనుక ఇంప్రెస్ అయ్యారంటే వెంటనే వాళ్ళైతే ఫోన్ చేస్తారు. ఆర్ లేకపోతే లేదనమాట. సో, ఇది కూడా కంప్లీట్ అయింది. మాకు హెచ్‌ఆర్ నుంచి కూడా కాల్ వచ్చిందంటే నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్ అయితే మీకైతే పెట్టి ఆ నెక్స్ట్ ఇంటర్వ్యూస్ అన్ని మనకు ఎలాగో తెలుస్తాయి కదా! సో, ఈ విధంగా జరుగుతుంటుందన్నమాట. సో, ఇది 3 లెవెల్స్‌లో జరుగుతుంటుంది ఏదైనా సరే. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ ఫస్ట్ 2 లెవెల్స్‌లోనే ఫిల్టర్ ఔట్ అయిపోతారు. ఎందుకంటే ఎన్నో లక్షల మంది ప్రొఫైల్స్ అనేవి ఉంటాయి కదా! ఈ జాబ్ పోర్టల్స్‌లో కూడా. సో, ఈ 2 లెవెల్స్‌లోనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే ఫిల్టర్ ఔట్ అయిపోతారు. ఎందుకంటే కంపెనీస్ కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయలేవు. చాలా కాస్ట్‌తో కూడుకున్న పననమాట. సో, ఈ జాబ్ పోర్టల్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాబేస్‌లో ఉన్న క్యాండిడేట్స్ ప్రొఫైల్స్ అన్నీ కూడా ఎవరెవరైతే ఈ విధంగా రిక్రూట్ చేసుకుందామని చూస్తుంటారో కంపెనీస్‌కి వాళ్ళకైతే సెల్ చేస్తాయన్నమాట. మన ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా. సో, ఈ విధంగా ఏం జరుగుతుందంటే దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఏటీఎస్ టూల్స్ గాని లేకపోతే వాళ్ళు మాన్యువల్‌గా గాని ఫిల్టర్ చేసి చూస్తారు. సో, ఏం చేయాలి? మన యొక్క రెజ్యూమే ఫైనలైజ్ అవ్వాలి. లేకపోతే మనకి హెచ్‌ఆర్ నుంచి కాల్ రావాలంటే ఏం చేయాలని చెప్పి ఈరోజు చూసుకుందాం. సో, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏమంటే నేను చెప్తున్నాను మీకు. చివరిలో నేను ఒక ఎక్స్‌టెన్షన్ అనేది చెప్తాను మీకు. ఆ ఎక్స్‌టెన్షన్ యూజ్ చేసి మీరు ఏ జాబ్ డిస్క్రిప్షన్‌లో చూసుకోండి. అంటే మీకు లింక్డ్ఇన్ కానివ్వచ్చు, లేకపోతే నౌకరీ కానివ్వచ్చు. ఈ ఎగ్జాంపుల్స్ అయితే నేను చూపెడతాను. బట్ ఏ జాబ్ డిస్క్రిప్షన్ అయినా సరే మీ యొక్క రెజ్యూమేకి రిలేటెడ్‌గా ఉందా లేదా? లేకపోతే మీ యొక్క రెజ్యూమే ఏటీఎస్ పాస్ అవుతుందా లేదా? ఆ కీ టర్మ్స్ కొన్ని ఉంటాయి కదా! కీ ఫ్రేజెస్ కొన్ని ఉంటాయి కదా! అవన్నీ మీ రెజ్యూమేలో ఉన్నాయా లేదా అని చెప్పి ఒక ఎక్స్‌టెన్షన్ అయితే చెప్తాను. ఆ ఎక్స్‌టెన్షన్ అయితే మీరు కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, మీరేం చేయొచ్చంటే నీట్‌గా ఆ జాబ్ డిస్క్రిప్షన్ చూసి దానికి రిలవెంట్‌గానే అది ఉందా లేదా అని చెప్పైతే మీరైతే చెక్ చేసుకోవచ్చన్నమాట. 100% ఇదైతే వర్క్ అవుతుంది. సో, నేను కూడా ఎప్పుడు ఇలానే అప్లై చేస్తూ ఉంటానన్నమాట. సో, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు చందన పవన్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ వెరీ మచ్. సో, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరేం చేయాలంటే టైలర్ యువర్ రెజ్యూమే టు ద జాబ్ అన్నమాట. ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో చెప్తుంటాను మీకెప్పుడు కూడా. ఏదో ఒక రెజ్యూమే స్టాండర్డ్‌గా పెట్టుకొని ఏ జాబ్‌కైనా సరే దాన్ని ఎప్పుడు కూడా అప్లై చేయొద్దన్నమాట. ఎందుకంటే మీరు పంపించేది ఖచ్చితంగా ఏటీఎస్ అనేటటువంటి టూల్స్ కొన్ని ఉంటాయి. వాటినైతే అది పాస్ అయ్యి ముందుకెళ్ళాలన్నమాట. సో, ఎప్పుడైతే దానికి ఇర్రెలవెంట్ స్కిల్స్ అన్ని పెట్టేసి లేకపోతే ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా గనుక మీరు పెట్టి, ఆ పర్టిక్యులర్ జాబ్‌కి అవసరం లేని స్కిల్స్ అన్ని గనుక మీరు పెట్టి అప్లై చేశారంటే ఖచ్చితంగా అదైతే ఫిల్టర్ ఔట్ అయిపోతుంది. సో, ఎప్పుడు కూడా ఆ పర్టిక్యులర్ జాబ్ పోస్టింగ్‌కి తగ్గట్టుగా మీరైతే ఎప్పుడు మీ యొక్క రెజ్యూమేని టైలర్ చేయండి. క్యూరేట్ చేయండి అన్నమాట. సో, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మీ రెజ్యూమేలో మీరు అచీవ్‌మెంట్స్ లేకపోతే ప్రాజెక్ట్స్ వర్క్ అంతా పెడుతుంటారు కదా! పెట్టినప్పుడు జస్ట్ నేను ఇది వర్క్ చేశానని కాకుండా క్వాంటిఫైయబుల్ రిజల్ట్స్ లేకపోతే అచీవ్‌మెంట్స్ ఏమున్నాయో వాటినైతే పెట్టండన్నమాట. అంటే చూడగలనమాట. వాళ్ళు చూడగానే అక్కడ ఒక నంబర్ కనబడాలి. సపోజ్ మీరొక డెవలపర్ లేకపోతే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యారంటే నేనైతే ఇంత ఎఫర్ట్ తగ్గించాను. 20% ఎఫర్ట్ అయితే తగ్గించాను నేను. లేకపోతే ఈ కాస్ట్ రిడక్షన్‌లో 10% కాస్ట్ నేను తీసుకున్న డెసిషన్ వల్ల 10% కాస్ట్ రిడక్షన్ అయితే జరిగింది. లేకపోతే యూజబిలిటీ టెస్టింగ్ సంథింగ్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఇంత బాగా వచ్చాయి. ఇంతమంది అయితే మెచ్చుకున్నారు. సీసాట్ స్కోర్ ఇంతొచ్చింది. లేకపోతే నెట్ ప్రమోటర్ స్కోర్ ఇంతొచ్చింది అని చెప్పి కొన్ని నంబర్స్ అయితే పెట్టడానికి ట్రై చేయండనమాట. ఈ విధంగా నంబర్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకైతే తెలుస్తుందనమాట. సో, ఎప్పుడు కూడా మన రెజ్యూమ్‌లో ఏం చేయాలంటే వాట్ అన్న క్వెషన్ ఎప్పుడు హైలైట్ చేయాలన్నమాట. అంటే మనం ఏం చేసాము అన్న దాన్ని ఎప్పుడు కూడా హైలైట్ చేయాలన్నమాట. సో, మన యొక్క సక్సెస్‌ని ఎక్కువ చూపించుకోవడానికి ట్రై చేయాలి. అంతే తప్పితే నేను ఇలా చేశానని చెప్పి ఆ ప్రాసెస్ మొత్తం అంతా కూడా మీరు రెజ్యూమ్‌లో పెట్టకూడదు. ఈ ప్రాసెస్ మీరు ఎక్కడ చెప్పాలంటే ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాలి. సో, హౌ రిలేటెడ్ క్వెషన్స్ అన్ని కూడా మీరు ఇంటర్వ్యూలో చెప్పాలి. వాట్ రిలేటెడ్ క్వెషన్స్ అన్ని కూడా మీరైతే రెజ్యూమ్‌లో పెట్టాలన్నమాట. సో, ఎప్పుడైతే మీరు ఈ విధంగా క్వాంటిఫైబుల్ అచీవ్‌మెంట్స్ కానీ లేకపోతే ఆ యొక్క ఇంపాక్ట్ గాని పెట్టారో హెచ్ఆర్‌కి అయితే కొద్దిగా మీ యొక్క ప్రొఫైల్ మీద అయితే కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. సో, మీకు ఎక్కువ కాల్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కీప్ ఇట్ కన్సైజ్ అండ్ ఈజీ టు రీడ్. ఎప్పుడు కూడా అందరూ అనుకుంటూ ఉంటారు. లెంగ్తీ రెజ్యూమే పెట్టేసామంటే మాకైతే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంది లేకపోతే మేము ఎక్కువ పని చేసేసాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో, 2, 3 పేజీలు పెట్టేద్దాం రెజ్యూమే అని చెప్పి అనుకుంటారన్నమాట. సో, అలాంటి తప్పు ఎప్పుడు చేయొద్దు. ఎన్ని పేజెస్ ఉందని కాదు. వాళ్ళకు ఉన్న టైంలో వాళ్ళు ఎంత మీరు వాళ్ళని ఎంత ఇంప్రెస్ చేయగలుగుతారు అన్న దాన్ని బట్టి మీకైతే కాల్ వస్తుంది. లేకపోతే రాదన్నమాట. సో,
మీరు ఎంత పెడదాం అనుకుంటున్నారో, ఒక 1 పేజ్‌లో పెట్టడానికైతే ట్రై చేయండి మొత్తం అంతా కూడా. ఒక సింగిల్ పేజ్‌లో పెట్టడానికైతే ట్రై చేయండి. క్యూరేట్ చేయండి. అవ్వదు, నాకు చాలా ప్రాజెక్ట్స్ చేశానంటే క్యూరేట్ చేయండి. అన్ని ప్రాజెక్ట్స్ ఉంటే ప్రతిది కూడా సింగిల్ లైన్‌లో రాయండి. ఆ సింగిల్ లైన్‌లో రాసేది కూడా చాలా ఇంపాక్ట్‌గా ఉండేదైతే చూసుకోండి అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క రిలవెంట్ స్కిల్స్ అండ్ కీవర్డ్స్‌ని కూడా హైలైట్ చేయండి ఎక్కువ. సో, దాన్ని ఎక్కువ హైలైట్ చేయండి అనమాట. ఎక్కువ దాన్ని కొద్దిగా బోల్డ్ చేసి పెట్టడమో, లేకపోతే సంథింగ్ ఏదో పెట్టండి అనమాట. అంతైతే దాని ఫాంట్ సైజ్ మార్చేయడము, లేకపోతే రంగురంగులు పెట్టేయడం ఇలాంటివి ఎప్పుడు చేయొద్దనమాట. సో, జస్ట్ బోల్డ్ చేసి పెట్టండి. హైలైట్ చేసి పెట్టండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే, మీరు ఇలా అప్లై చేసే ముందు ఏమంటే ప్రూఫ్ రీడింగ్ అనేది కంపల్సరీ 3 టైమ్స్ అయితే చేసుకొని పెట్టుకోండి అనమాట. మీరు లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరో ఒకరితో ఖచ్చితంగా దానికి ప్రూఫ్ రీడింగ్ అయితే చేయించుకోండి. చేయించుకొని దెన్ ఓన్లీ అప్లై అనమాట. సో, ఈ టిప్స్ కాకుండా ఇప్పుడైతే మనం ఈ ఎక్స్టెన్షన్ నేను చూపించబోయే ఎక్స్టెన్షన్ యూజ్ చేసి మీరు ఏ విధంగా అయితే ఏటీఎస్‌లో ఉన్న కీ స్కిల్స్ అన్ని కూడా మ్యాచ్ అవుతున్నాయో లేదో ఎలా తెలుసుకోవచ్చు ఇప్పుడైతే చూద్దాం. సో, అందులోకి వెళ్ళిపోతానండి. హే గైస్, ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఇది గూగుల్ క్రోమ్ హోమ్ పేజ్ కదా. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ 3 డాట్స్ కనబడతాయి కదా. ఇక్కడ క్లిక్ చేసి ఎక్స్టెన్షన్స్ అన్న ట్యాబ్ ఉంది కదా. ఆ ట్యాబ్ లో విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్ అన్న దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి అయితే మిమ్మల్ని తీసుకొస్తుంది అనమాట. సో, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ సెర్చ్ బాక్స్ లో జాబ్ అలెటిక్స్ చూడండి. ఇక్కడ నేనైతే చూడండి ఇక్కడ జాబ్ అలెటిక్స్ అని చెప్పి టైప్ చేశాను కదా. సో, JOBALY అని టైప్ చేయగానే వచ్చింది చూసారా. ఇక్కడ జాబ్ అలెటిక్స్ అని చెప్పి రెజ్యూమే కీవర్డ్ అనలైజర్ అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ అనమాట. సో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదైతే ఈ విధంగా ఉంటుంది. రెజ్యూమే కీవర్డ్ అనలైజర్ టూల్ ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఎలా ఉంటుంది అనమాట. సో, దీని మీద ఇక్కడ మీరైతే యాడ్ టు క్రోమ్ అని చెప్పి మీరైతే క్లిక్ చేయండి అనమాట. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అడుగుతుంది, కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత యాహ్! ఇదైతే ఆ పేజ్‌కి తీసుకెళ్తుంది. ఇది మనకేం అవసరం లేదు. సో, మీరేం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఎక్స్టెన్షన్ ఐకాన్ ఉంది కదా. ఐకాన్ మీద క్లిక్ చేసి దీన్ని ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ పిన్ చేసుకోండి అనమాట. అంటే ఈజీగా ఉండడానికి. సో, పిన్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే ఇది క్లిక్ చేసిన తర్వాత ఆ యొక్క జాబ్ అనాలిటిక్స్ ఎక్స్టెన్షన్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమేని ఇక్కడ డ్రాప్ చేయమని చెప్పి అడుగుతుందన్నమాట. సో, మీ రెజ్యూమేని ఏదైనా డాక్స్ ఫార్మాట్‌లో గాని లేకపోతే పీడీఎఫ్ ఫార్మాట్ అయితే బెటర్ అన్నమాట. సో, అదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్‌లోడ్ చేసి పెట్టండన్నమాట దీంట్లో. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు అప్‌లోడ్ చేసే రెజ్యూమే ఎప్పుడు కూడా మోర్ థాన్ 1 ఎంబీ ఉండకుండా అయితే చూసుకోండన్నమాట. సో, లెస్ థాన్ 1 ఎంబీ ఉండేలా చూసుకోండన్నమాట ఎప్పుడు కూడా. సో, మీ ఎందుకంటే చాలా టూల్స్ ఏమంటే అంతకన్నా ఎక్కువ ఉన్నాయంటే రిజెక్ట్ చేస్తారన్నమాట రెజ్యూమేని. సో, మీరు చూసే ఉంటారు. మీరు లింక్డ్ఇన్‌లో కూడా ఎప్పుడైనా అప్లై చేసినా సరే కొన్ని కొన్ని సార్లు ఏమంటే లెస్ దాన్ 1 ఎంబీ లేకపోతే మాక్సిమం 1 ఎంబీ ఉండే ఫైల్సే అదైతే అప్‌లోడ్ చేయడానికి అయితే వీలవుతుందన్నమాట. సో, మీరెప్పుడు కూడా ఈ విధంగా 1 ఎంబీ ఉండేలా చూసుకోండన్నమాట. సో, ఈ విధంగా మీరు ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకున్న తర్వాత నేను నా నౌకరీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సపోజ్ నేనైతే ఇక్కడ ఆల్రెడీ ఒక సెర్చ్ పారామీటర్స్‌లో అయితే ఒక యూఎక్స్ డిజైనర్ హైదరాబాద్ అని చెప్పి ఒక లొకేషన్ అయితే సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత నాకు ఈ రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో, నేను ఫస్ట్ దీని మీద క్లిక్ చేశాను. హెచ్‌సీఎల్ టెక్ వాళ్ళ దగ్గర ఒక యూఎక్స్ డిజైనర్ రోల్ అయితే అవైలబుల్‌గా ఉంది. సో, 8-13 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి. సో, నేను ఏం చేశానంటే దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడికొచ్చాను కదా. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ పర్టిక్యులర్ నేను ఆల్రెడీ నా యొక్క రెజ్యూమేని అప్‌లోడ్ చేసి పెట్టా. అప్‌లోడ్ చేసి పెట్టిన తర్వాత ఈ పర్టిక్యులర్ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నా రెజ్యూమేలో ఉన్నాయా? లేవా? ఏమున్నాయి? ఏం లేవు? అనేది మనకి జాబ్ అనలిటిక్స్ ఎక్స్‌టెన్షన్ అనేది చెప్తుందన్నమాట. సపోజ్ చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేశాను కదా. చేస్తున్నారు చూడండి ఇక్కడ. ఆల్రెడీ చూపించింది నాకు రెజ్యూమే మ్యాచ్ 36% రెజ్యూమే మ్యాచ్ అని చెప్పి ఉందన్నమాట ఇక్కడ. సో, చెప్తుంది. కీవర్డ్ మ్యాచెస్ ఏమున్నాయి నా రెజ్యూమేలో అంటే యూఎక్స్, యూఐ, కమ్యూనికేషన్, ఏఐ అని చెప్పి ఉన్నాయన్నమాట. వాట్స్ మిస్సింగ్ అని చెప్పి కొన్ని ఉన్నాయి చూడండి. సో, ఇవన్నీ కూడా నా రెజ్యూమేలో లేవు. సో, ఇవన్నీ నేను పెట్టుకుంటే నేను అప్పుడు నా యొక్క రెజ్యూమేని ఈ పర్టిక్యులర్ హెచ్‌సీఎల్ యూఎక్స్ డిజైనర్‌కి జాబ్‌కి తగ్గట్టుగా నేనైతే క్యూరేట్ చేసి వాళ్ళకైతే నా రెజ్యూమే పంపించానంటే నా యొక్క రెజ్యూమే సెలెక్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, మనకి రిక్రూటర్ నుంచి కాల్స్ ఎక్కువ రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, ఈ ఎక్స్‌టెన్షన్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఈ విధంగా కీవర్డ్స్ అన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయా లేదా? లేకపోతే మిస్సింగ్ కీవర్డ్స్ ఏమున్నాయని తెలుసుకోవడానికి అయితే ఈ యొక్క ఎక్స్‌టెన్షన్ అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది. సో, ఇదైతే అందరూ పెట్టుకొని చూసుకోవాలన్నమాట. ఇది మాత్రమే కాదు, దీన్ని మీరు లింక్డ్ఇన్‌లో కూడా యూజ్ చేయొచ్చు. లింక్డ్ఇన్‌లో కూడా మీరు ఏదైనా సరే సేమ్ ప్రాసెస్ అన్నమాట. అప్పుడు ఇక్కడ జాబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎక్స్‌టెన్షన్ మీద క్లిక్ చేయండి అన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక యాక్షన్ వస్తుందన్నమాట. యాక్షన్ వచ్చిన తర్వాత సపోజ్ నేను మళ్ళా లైవ్ చేసి చూపెడతాను. ఇక్కడ సపోజ్ వేరేది ఓపెన్ చేశాను నేను ఇక్కడ. సో, సేమ్ ప్రాసెస్ అన్నమాట. మీరు ఇక్కడ చూడండి. చూసిన తర్వాత అనలైజ్ జాబ్ డిస్క్రిప్షన్ అనే బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారంటే వెంటనే చూపెడుతుందన్నమాట. సో, కీవర్డ్ మ్యాచెస్ నా రెజ్యూమేలో ఏమున్నాయి? ఏం లేవు? ఇవన్నీ కూడా చూపెడుతుందన్నమాట. సో, ఈ విధంగా మీరు గనుక ఏ జాబ్ కన్నా సరే మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా అయితే మీకు ఇవన్నీ చూపెడుతుందన్నమాట. సో, ఇది చాలా యూజ్‌ఫుల్ ఎక్స్‌టెన్షన్ ఇది. సో, ఇదైతే మీరు యూజ్ చేయడానికి అయితే ట్రై